మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటి రవితేజ కెరియర్లోనే అత్యంత వేగవంతమైన 100 కోట్ల చిత్రంగా చరిత్ర సృష్టించింది. సోమవారం కూడా మొదటి రోజు స్థాయిలోనే వసూలు సాధించి రీజనల్ సినిమాల్లో బాహుబలి 2 తరువాత 4వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా రికార్డుకెక్కింది. ఇప్పటికే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై డిస్ట్రిబ్యూటర్లకు 4 రెట్ల లాభాలు తెచ్చిపెడుతూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. సుమారు 5 ఏళ్లుగా సరైన హిట్టు లేని మాస్ మహారాజా రవితేజ ఇరుముడితో బాక్సాఫీస్ వద్ద తన కసినంతా తీర్చుకుంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భావోద్వేగ భక్తరస చిత్రం బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల బ్రహ్మరథంతో కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర లిఖించింది. రవితేజ సినీ కెరియర్లోనే అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఇరుముడి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. ఈ విజయంతో ఇరుముడి చిత్ర యూనిట్లో ఆనందం రెట్టింపయింది. ముఖ్యంగా రవితేజ మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్తో పాటు భక్తరసాన్ని మేళవించిన శివ నిర్వాణ టేకింగ్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో రోజు రోజుకి కలెక్షన్లు మరింతగా పెరుగుతున్నాయి. రవితేజ నటన, ఎమోషనల్ సన్నివేశాలను, సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ దాటడం అంటే ఇరుముడి బాక్సాఫీస్ రన్పై అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా వీకెండ్ తరువాత కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ బలంగా కొనసాగుతుండటంతో ఈ సినిమా మరిన్ని భారీ మైలురాయిను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రవితేజ కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ఇరుముడి రాబోయే రోజుల్లో ఎంతటి వసూల్ని సాధిస్తుందో చూడాలి. సాధారణంగా ఎంతటి భారీ చిత్రానికైనా ఫస్ట్ వీకెండ్ ముగిసిన తరువాత సోమవారం వచ్చేసరికి వసూళ్లలో డ్రాప్ కనిపించడం సహజం. కానీ ఇరుముడి విషయంలో ట్రేడ్ లెక్కలన్నీ తలకిందులయ్యాయి. వర్కింగ్ డే అయిన మొదటి సోమవారం 4వ రోజు నమోదైన బుకింగ్స్ మొదటి రోజు కలెక్షన్లతో సమానంగా ఉండటం చూసి సినీ ట్రేడ్ వర్గాలు నివ్వెరెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే 4వ రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి 2 తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా ఇరుముడి 2వ స్థానంలో నిలిచింది. ఈ ప్రభంజనానికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. బుక్ మై షో, డిస్ట్రాక్ట్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్ల్లో మొదటి 4 రోజుల్లోనే ఏకంగా 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేశాయి. మొదటి ఆదివారం నాడు ఒక్కరోజే 11 లక్షల టికెట్ల అమ్మకాలతో ఆల్ టైమ్ ఫుట్ఫాల్స్ రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సోమవారం కూడా అదే జోరును కొనసాగించి హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడింది. 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్ చూస్తే ఇప్పటికే మెజారిటీ ప్రధాన కేంద్రాల్లో హౌస్ఫుల్స్ నమోదవుతుండటం రవితేజ మాస్ స్టామినాను తెలియజేస్తోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.